ఫేస్ చేశాను. అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. బిఫోర్ బిఫోర్ చాలా అంటే బయటికెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము. ఇప్పుడు అదే బాడీ ఇప్పుడు కూడా నాది. బట్ అప్పుడు ఎలా అంటే నన్ను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగ్స్ పోవడము. మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకు ఇదే పనా? మీరెందుకు అడుక్కుంటారు? ఇవన్నీ అన్నప్పుడు నేను అన్నాను, మాకంటూ ఒక లైఫ్ లేదండి. మేము ఇలా భిక్షాటన చేయాలి. సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారుతాం కాబట్టి అసలు అలానే మాటలు, మీరు కొజ్జ, మీరు చెక్క. నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగేదాన్ని. వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకు ఈ లైఫ్ ఇదేనా? ఫ్యామిలీకి దూరం అయిపోయాను, నాకంటూ ఏమీ లేదు. అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్లో ఎప్పటికొస్తాయి అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని. కానీ కష్టాలు 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 కష్టాలు. దేవుడు అంటారు ఒక కష్టం వెనకాల ఒక సుఖం ఉంటుందని. బట్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆయనే. చాలా అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాము. అంటే ఇంకా ఫ్యామిలీ అందరితోనే, అప్పుడు ఈయన లేరు అసలు నా లైఫ్లో. అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు. మా అమ్మగారిని చూసి ఎగతాళి చేశారు. అబ్బాయి అబ్బాయి అని అబ్బాయి అబ్బాయి అని చెప్పారు. ఈరోజు ఇలా అయిపోయాడు, దీని పొగరంతా ఏమైపోయి అట్లా మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద. నేను ఇప్పటి వరకు చెప్పలేదు. పడిపోయారు. పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. మా చుట్టుపక్కన వాళ్ళే. ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడన్గా నాకు అసలు ఏడుపు రాదుగా, నా మనసులో అలా ఉండిపోతుంది. ఎందుకంటే చూసేసాను, ఏడ్చి 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 నా కన్నీళ్ళు ఆరిపోయినాయి అనమాట. అంత స్ట్రగుల్ అయ్యా నేను. వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు, మీ అబ్బాయి అలా అయిపోయాడు, మీ అబ్బాయి తప్పలే మనల్ని కన్నందుకు తల్లిదండ్రులకు కూడా. అసలు మా అమ్మగారిని ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మా అక్కలను కూడా, మీ తమ్ముడు ఇలా అయిపోయాడంటే ఏం చెప్పుకోవాలి వాళ్ళు. ఇలాంటి మాటలు అనేసరికి మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ నేనేమనుకున్నానంటే మీరు బాధపడద్దు, మీరు అస్సలు ఏడవకండి. ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తొస్తేనే నాకు బాధ అనిపిస్తుంది. అసలు నేను ఏడవను, నవ్వుతూనే ఉంటాను, కానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయింది అనమాట. నలుగురం ఎక్కెక్కి ఏడ్చేసాం అనమాట. నాకు బాగా గుర్తు. ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే అలా మా అమ్మ వాళ్ళ నా దగ్గరికి వచ్చి బాధపడి ఇలా అయిపోయావంటరా నువ్వు, ఇలా ఇలా అంటున్నారు అంటే నాకు ఆ బాధ ఇప్పటికీ అలా ఉండిపోయింది. బట్ ఈరోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక పెళ్ళి అనేది నా లైఫ్లో ఒక మరుపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళన చేశారో, ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గారు ఎలాగ ఇలాగా అని నన్ను ఈరోజు అంకితరాజ్ 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 అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు. మా అమ్మగారు కూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మాకు ఇల్లు ఉంది, ఆ ఇల్లు చిన్నది అయిపోయింది. అంటే వాటర్ ఎక్కువ వచ్చేసేది. మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు. నేను మా అమ్మగారు ఒక ఇల్లు కట్టాలి. చూడండి, కన్నీళ్లు తుడిచే చెయ్యొచ్చేస్తుంది మీకు. ఇంక ఏడ్చే రోజులు పోయినాయి, ఇంకా నవ్వటమే. మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించే రోజులు ఇవి, అంతే కదండి. ఎవరైతే మన సక్సెస్ ని చూసి మన ప్లీజ్ బీ బ్రేవ్ అంటే ఇట్స్ ట్రూ ఏడవకూడదు ఇంకా. ఎందుకంటే నవ్వు వచ్చేస్తారు, మీ పక్కనే ఉన్నారు, నవ్వు పక్కనే కూర్చున్నారు. చాలా కాలం అయిపోయింది. అంటే నాకు నేను అద్దంలో చూసి ఏడ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. ఎస్, ఈయన ఏ రోజైతే నా లైఫ్లోకి వచ్చారో నాకంటూ ఒక లైఫ్, ఒక సపోర్ట్. ఎందుకంటే హస్బెండ్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు. ఒక ఆడ అమ్మాయి లైఫ్లో ఉంటారు, ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు, ఒక గర్ల్కి ఉంటారు. సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అందరికీ ఈ లైఫ్ రావాలని రూల్ లేదు. అంటే ప్రతి ఒక్కరు వచ్చి, ఇది కూడా వచ్చింది, అందరూ ఒక ట్రాన్స్జెండర్ చేసుకుంటే ఆ సృష్టి ఎక్కడ వస్తుంది. ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను. సృష్టిలో ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి అమ్మాయికి చేతి కాళ్ళల్లో బలం ఉంటే మనకి నాలుకలో బలం ఉంటది. సో దేవుడు మనకి అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను.
మా అమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి 100% ముందుకు రాకపోవచ్చు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి. ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చోట ఉంటారు. అవును. సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు, పెంచుకుంటారు. మేబీ 99.9% నేను ఒక 1% అంతే. మాలాంటి జంట ఎవరో ఒకళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? సృష్టి ఆగిపోతుంది అనే వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న ఇవ్వచ్చు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త కుప్పలో పిల్లల్ని వేసే వాళ్ళు అవును, అక్కడ ఎందుకు ప్రశ్నించరు? అదే కదా. అసలు యాక్చువల్లీ అసలు మేము ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం. మై నెక్స్ట్ క్వశ్చన్ అదే, అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా, మీరే చెప్పారు ప్లీజ్. యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము. ఓకే. బట్ ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ మేము కొత్త ఇల్లు తీసుకోవడానికి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం కదా, అప్పుడు అక్కడ కొత్త లైఫ్ లో కొత్త పాప అనుకున్నాము. సో అందుకని ఈ ఇయర్ ఆపాల్సి వచ్చింది. బేబీని అడాప్ట్ చేసుకుంటారా లేకపోతే లైక్ దేర్ ఇస్ చాలా పాలసీస్ అన్నారు సరోగసీ అది అని. బట్ నేనేమనుకున్నానంటే ఒక మంచి పాపని తనకి లైఫ్ ఇద్దాము, ఎక్కడో పుట్టిన పాప అయినా కూడా నా పాప అని దత్తత తీసుకుని ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాము, ఒక బాబుని తీసుకుందాం, 2 పిల్లలతో వాళ్ళని ఒక మంచి స్టేజ్ లో నిలబెట్టాలి, ఒక మంచి కపుల్ గా అనేది మా గోలు. ఇట్స్ ట్రూ, గ్రేట్ థింగ్. చాలా మంది అబ్బాయిలకి తన పిల్ల తన రక్తము కావాలని అట్లుంటది. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన, అడాప్షన్ పైన? అడాప్షన్ పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి, అది రక్తమా కాదా అని కాదు. కానీ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి, సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి. సో అనుకొని పెంచాలి, మంచి స్టేజ్ లో మన బ్లడ్ రిలేషన్ పిల్లలు ఎలా పెంచుతామో అదే ప్రేమ ఈక్వల్ లవ్ తోనే వాళ్ళని పెంచాలి, పెద్దోళ్ళని చేయాలి, ఒక మంచి ప్రయోజనాలు చేయాలని నేను అనుకుంటున్నాను. ఇట్స్ ట్రూ, ఇట్స్ ట్రూ. మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారంటారా? చెయ్యాలి, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. చాలా మంచి వాళ్ళు, మా అత్తయ్య మావయ్య అందరూ మంచి వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది, ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగాను, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ పెళ్లి చేసుకుంటా అనగానే పిల్లలు కావాలి, వారసులు కావాలి అనుకుంటారు. అవునండి, ఫస్ట్ సొసైటీ ఆలోచించేది అది, పిల్లలు పిల్లలు పిల్లలు. ఒక్కసారి బాధపడ్డాను అనమాట, ఎమోషనల్. వేరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజున ఇప్పుడు ఈ నెల నాకు కన్నీళ్ళు తుడిచారు, అప్పుడు బాధపడ్డారు. పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి, కానీ ఏ రోజు నీకు పిల్లలు పుట్టరు ఇట్లాంటి మాటలు ఏ రోజు అలా. నా బ్లడ్ రిలేషన్ నన్ను త్వరగా తెచ్చుకుందాము అని అనుకున్నాము. బట్ మొన్నే మేము రీసెంట్ గా అమ్మకి ఇల్లు కట్టడం వల్ల సో కొన్ని కమిట్మెంట్స్ ఉండి మేము లేదు ఇంకొన్నాళ్ళు కష్టపడి ఒక 1 year తర్వాత ఇక్కడ తీసేసుకుని ఇంకా సెటిల్ అయిపోదాము. నేను ఇంకా ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా. ఊర్లో కూడా హౌస్ కట్టావు, గృహప్రవేశం. దానికి ఎంత కష్టపడ్డావు? మీ ప్రేమ స్టార్ట్ ఎలా అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్ట్ ఎలా అంటే ఫస్ట్ నేను ఇక్కడ మాదాపూర్ లో అయ్యప్ప సొసైటీలో చూసానండి, కాఫీ తాగడానికి వెళ్ళేటప్పుడు. సో యాజువల్ అందరికి తెలిసిందే. సో అప్పటి నుంచి ఇంకా చూసి మాట్లాడి అదే టైంలో మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి, యాక్చువల్గా అదే రోజు ప్రపోజ్ చేశాను. తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక పర్టికులర్గా మళ్ళీ ఒక ఒకేషన్లో ఒక ప్రపోజ్ చేసి అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాం కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని. ఇంకా పెళ్లి అంటే ఇదే మాదాపూర్ లో ఇక్కడ మన కాఫీ షాప్ ఉంటది, టీ స్టాల్. అక్కడ నేను అప్పుడు షాప్ ఓపెనింగ్స్ కి వెళ్ళేదండి. అయితే మార్నింగ్ 5 వరకు మనకి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి, అప్పటి వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేను ఆ టైం వరకు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉండే అనమాట ఈ పక్క ఈ రూమ్ లో. సో అందరం కలిసి వెళ్ళడము, అక్కడ ఆగడము. ఆ టైంలో ఈయన ఆఫీస్ అయిపోయి అదే షిఫ్ట్కి వచ్చారు, నేను అదే టైంకి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి చూశాను, ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంటే చూసి అక్కడే ఇంట్రడక్షన్ అవ్వడము, నాకు ఏదో సమ్ సిచ్యువేషన్ ఎదురైంది, అదే ఇలా మీరు ఎంత అట్లా ఆ టైప్లో నన్ను అడగడము, గొడవ అవ్వడము, నేను పక్కకి జరగడము, ఈయన అప్పుడే నన్ను మాట్లాడించడము, ఈయన భయపడ్డారు అప్పుడే. ఇదంతా జరిగినప్పుడు ఆ రోజు నెంబర్ అడిగారు అనమాట, నేను ఇవ్వలేదు. కానీ ఈయన కూడా ఆ ఏరియాలోనే ఉంటారు. ఇది జరిగిన 1 month కో 1.5 week ఆయన మళ్ళీ అదే ఏరియాలో కనపడ్డారు. అప్పుడు మళ్ళీ వాళ్ళ బ్రదర్ తో నన్ను నెంబర్ అడిగిస్తే అప్పుడు నెంబర్ ఇచ్చాను. అప్పుడు మా మీటప్ అవ్వడము, కలవడము, నాకు ఏదైనా నీడ్ ఉంటే కిందకి వచ్చి ఇచ్చి వెళ్ళడము, అట్లా మా లవ్ స్టార్ట్ అయింది. సో ఆ జర్నీలో నాకు ప్రపోజల్ అవి చేయడంతో నాకు చాలా చాలా ఇష్టం లేదు. ఎందుకంటే కమ్యూనిటీలో నేనుంటున్నాను, నేను చాలా మంది సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను, నాది లైఫ్ కాదు, నాకు వద్దు,
అమ్మో నా అసలు నేను మళ్ళీ నా మనసుకి తగిలితే నేను తట్టుకోలేను. నేను చాలా గోల్స్తో ముందుకెళ్తున్నా, ఫ్యామిలీని బాగా చూసుకోవాలని. ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇగ్నోర్ చేసేదాన్ని. లేదు నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు అంటే నాకు ఇష్టం, ఎందుకు అలా అనుకుంటావు అంటే స్టార్టింగ్లో అందరూ అలాగే చెప్తారని పాపం చాలా ఇగ్నోర్ చేశాను. చాలా అవమానించేదాన్ని, పాపం చాలా తట్టుకునేవారు ఆయన. దాని తర్వాత వన్స్ అపాన్ ఏ టైం నాకు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలి, మన కమ్యూనిటీ ఫంక్షన్కి. సో అప్పుడు ఈయన నాకు కార్ నేర్చుకుని నన్ను తీసుకెళ్ళి రావడం, నిన్ను తీసుకెళ్ళడం కోసమే నేర్చుకున్నా. బేసికలీ ఈయన కార్ అంటే ఇష్టం ఉండదు. అట్లాంటిది పాపం నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్స్ లో నేర్చుకుని వచ్చి అప్పుడు తీసుకెళ్ళి అలా అలా చేసేవారు. ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు, సొసైటీలో తిప్పు అప్పుడు నమ్ముతానని చెప్పడము, ఆ బయటికి అలా తీసుకెళ్ళడము. ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఒక వన్స్ అపాన్ ఏ టైం February 14th ఆ టైము ముందు డే నైట్ మా ఇంటికి వచ్చారు. వచ్చి వెళ్తూ ఉండేవారు సరదాగా. నాకు ఇష్టమే కానీ భయం ఏర్పడింది. అంటే ఇష్టం నాకు, ఆయనకి ప్రేమ. ఆ ఇష్టం ఏంటంటే నాకు భయం, ప్రేమ ఉంది కానీ భయం. ఎక్కడ చెప్తే మళ్ళీ రేపు అన్న రోజున విడిపోతే అది ఎందుకు ఇలాగే ఉందామని ఆయన కొనసాగిస్తూ ఉండేది. February 14th నైట్ నాకు పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది మా బెడ్రూమ్ లో, అందులో గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు. ఆ రోజు యాక్సెప్ట్ చేశాను. 1 year తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే పెళ్లి చేసేసుకుందాము అని అన్నారు. ఒక 1 monthకే 1 monthకే పెళ్లి చేసుకుందాం అంటే లేదు ఇంకా చాలా ఉంది, వద్దు 1 yearకే పెళ్ళి ఏంటి అది ఇది అని నేను అన్నాను. లేదు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అది ఇది అని నేను చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకరోజు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే నేను అన్నాను మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు, నేను అప్పుడు నమ్ముతాను, అందరి ముందు పెళ్లి చేసుకుంటామంటే అని నేను అన్నాను. వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇలా ఇలా అని చెప్తే కాదు, అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండే, సన్నగా అమ్మాయిలా కనపడ్డాను వాళ్ళ అమ్మవారికి. అదేంటి ఎప్పుడు లవ్ చేసావు అమ్మాయిని అది ఇది అని అన్నారు. ఆ అమ్మాయిని కాదండి నేను ట్రాన్స్జెండర్ అని చెప్పు అని చెప్పాను. ఏంటో ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు. అంటే చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు అయితే అర్థమవుతుంది. వాళ్ళ సిస్టర్ చెప్పింది ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేసింది. అదేంటి అని వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడ్డారు. ఆ తర్వాత నిదానంగా మాట్లాడి నీ ఇష్టము కానీ ఆలోచించుకో, నువ్వు చాలా ఫేస్ చేయాలి కానీ మాకొక అమ్మాయిని ఇంటికి తీసుకోవాలి, మాకంటూ పిల్లలు మనవాళ్ళు మరి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు నాన్న అది ఇదని కొన్నాళ్ళు పాప మాట్లాడలేదు. అయినా కూడా ఫేస్ చేసి ఇటువైపు ఆఫీస్ స్టాఫ్ ఇటువైపు అందరూ చాలా 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 మాటలు అన్నారు పాపం. అలాగే తట్టుకుని ఇంకా May 10th ఇదే May 10th మా యానివర్సరీ. ఇప్పుడు May 10th మా యానివర్సరీ. సో యానివర్సరీ టైం వచ్చేసింది. ఆ May 10th ఈయన లేదు పెళ్లి చేసుకుందాం ముహూర్తాలు ఉన్నాయి అది ఇదని మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడు, అలాగే మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేయించుకుని అప్పుడు May 10th మేము మ్యారేజ్ చేసుకుని అదేమైందంటే ఒక వీడియో పోస్ట్ చేయగానే అది వైరల్ అయిపోయింది అన్నమాట. అవును, నేను కూడా చూసాను. అండ్ యూనో కదా అంకిత, మన ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అది ఫ్యామిలీ నొప్పించి చేసుకోవటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే మనం సొసైటీలో రోజు చూస్తూనే ఉన్నాం, మనం ట్రాన్స్ అనగానే నాకు ఎదురైంది. ఇప్పుడు నేను మాకు బ్రదర్ ఉన్నాడు, మీ బ్రదర్ కూడా ట్రాన్సేనా అని అడిగే రోజులు ఉన్నాయి. కొంతమందికి అవేర్నెస్ లేక ఇవి ట్రాన్స్ ని పెళ్లి చేసుకున్నాడంటే అబ్బాయి మొగాడు కాదు, అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు తెలియక అట్లా అంటుంటాం. ఈ అన్నింటినీ సొసైటీని ఎదిరించి పెళ్లి వరకు వచ్చిందంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఫ్యామిలీని యాక్సెప్ట్ ఒప్పించటంలో రాజు గారు ఎస్పెషల్లీ ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయటమే గ్రేట్ థింగ్, ఎట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మీ ఫ్యామిలీని ఒప్పించడంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటివి లేవండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పానండి. ప్రతి విషయం ఇలా ఇలా ఉంటదని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో. సో ఏ స్టేజ్ లో వాళ్ళు అర్థం చేసుకోగలరు అది నేను గెస్ చేసి అలా వాళ్ళు కూర్చోపెట్టి, ఇది ఒకసారి అయిపోలేదు, ఒక 3-4 సార్లు ఇంటికి వెళ్ళి కూర్చోపెట్టి ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది, సో పెళ్లి చేసుకోవడం అయితే పక్కా, కానీ టైం తీసుకున్నా పర్లేదు, కానీ పెళ్లి మాత్రం తన్నే చేసుకుంటాను, అది మాత్రం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సెకండరీ. సో ఇది ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను, సో ఇష్టపూర్వకంగా జరగాలనుకుంటున్నాను అంటే కొద్ది రోజుల తర్వాత సరే నాన్న నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఉండి మాకు చాలు అని చెప్పారు మమ్మీ డాడీ. గ్రేట్ గ్రేట్.
సో మన కమ్యూనిటీని ఒప్పించడానికి నువ్వేమన్నా అంటే కొంతమంది కమ్యూనిటీలో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు, ఎందుకంటే నమ్మలేం, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కమ్యూనిటీలోకి వస్తారు ఇలాంటి, నువ్వేమన్నా ఫేస్ చేస్తావా? అయితే నేను మా వారు మా గురువు గారికి చాలా అంటే ఒక అబ్బాయి లాగా చాలా బాగుండేవారు, ఓకే. చనిపోయారు మా అత్తయ్య. Yeah. సో ఆవిడ చాలా మోటివేట్ చేసింది, ఎందుకు నాన్న ఈ లైఫ్ లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు, లేదు నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది, మాకు ఉంటది కానీ ముందుకు స్క్రీన్ ముందుకు రారు కొంతమంది. ఒక హస్బెండ్ అయితే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు, తను నీ ముందుకు వస్తానంటున్నాడు, చేయి పట్టుకుని వదలనంటున్నాడు. నాకు కూడా తెలుసు, నేను బేసికలీ చూస్తున్నా కదా, నాకు చాలా మంచోడు చేసుకో అంటే, లేదత్తయ్య నేను చేసుకోను అని కొన్నాళ్ళు అలా చెప్తున్నప్పుడు కూడా లేదు చేసుకొని చాలా మోటివేట్ చేశారు. బేసికలీ కమ్యూనిటీలో వీళ్ళే ఇలా చేస్తారని అంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.